హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సినీ స్టార్స్ అంటే కాల్ షీట్లు, షూటింగ్లు, డబ్బింగ్లు, ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంటారు. సినిమా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, రికార్డులు, అవార్డులు, నెక్స్ట్ మూవీ ప్లానింగ్, ఇలా లైఫ్ అంతా క్షణం తీరిక లేకుండా సాగిపోతుంది. ఇలాంటి బిజీ లైఫ్ లో కూడా సినీ స్టార్స్ కి మంచి స్నేహాలు ఉంటాయి. వాళ్ళకు కూడా బెస్టీస్ ఉంటారు. వీలు చిక్కినప్పుడల్లా సరదాగా టైం స్పెండ్ చేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి ప్రాణ స్నేహితులు కొందరున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ లోని స్టార్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. స్నేహానికి ఎక్స్పైరీ డేట్ లేదు, ఏజ్ తో కూడా పని లేదు. అర్థం చేసుకునే ఆప్తుడు ఆప్యాయతను పంచితే చాలు ప్రపంచాన్ని జయించినంత సంబరమేస్తుంది. ఇలాంటి క్రేజీ ఫీలింగ్ ను మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది అనుభవిస్తున్నారు. హీరోలు మాత్రమే కాదు, కొందరు హీరోలకు దర్శకులతో కూడా దోస్తీ కుదిరింది. కొందరు హీరోలైతే విలన్లతో కూడా చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఫ్రెండ్షిప్ గురించి టాలీవుడ్ అంతటికీ తెలిసిందే. స్టూడెంట్ నెంబర్ 1 తో కుదిరిన వీరి దోస్తీ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకే ఏజ్ గ్రూప్ కాకపోయినా వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాలను ఒకరితో మరొకరు షేర్ చేసుకుంటూ తమ స్నేహాన్ని బలంగా మార్చుకున్నారు. రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ అయిన డార్లింగ్ ప్రభాస్ కు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆయన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే ఇండస్ట్రీలో మాత్రం ప్రభాస్ ఇష్టపడే దోస్త్ హీరో గోపీచంద్ కు సంబంధించిన సినిమా ఈవెంట్ జరిగితే చాలు ప్రభాస్ అక్కడ వాలిపోతాడు. స్వయంగా ప్రభాసే గోపీచంద్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ప్రకటించారు. వీరిద్దరి మైత్రి కూడా అభిమానులకు, ఆడియన్స్ కు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మరోవైపు ప్రభాస్ టాలీవుడ్ జక్కన్న రాజమౌళితోనూ క్లోజ్ గా మూవ్ అవుతారు. ఛత్రపతి సినిమాతో వీరిద్దరి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఇక బాహుబలి సినిమాతో వీరి స్నేహం మరింత బలపడింది. ఇండస్ట్రీలో మరో దోస్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రానా. వీరిద్దరూ వెండితెరకు పరిచయం కాకముందు నుంచే ఎంతో మంచి స్నేహితులు. వీరిద్దరూ ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఇప్పటికీ వీరు పలు ఈవెంట్లు, పార్టీలకు కలిసి వెళుతూనే ఉంటారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రానా బెస్ట్ ఫ్రెండ్ కాగా అంతే మైత్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనూ ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR తో బహిర్గతమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో వీరిద్దరూ కలిసి ఎలా ఉన్నారో, పుట్టినరోజులను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వారి ఫ్యాన్స్ చూసి తెగ సంబరపడిపోయారు. అంతేకాకుండా హీరో శర్వానంద్ తోనూ రామ్ చరణ్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత దగ్గరగా ఉంటారో తెలిసిందే. వీరిద్దరి మైత్రికి ఇండస్ట్రీనే ఫిదా అవుతోంది. పవన్ కళ్యాణ్ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ త్రివిక్రమ్ సలహాలు, సూచనలు చేస్తూ ఉంటారు. అలాగే స్పెషల్ డేస్ లో వీరు ప్రత్యేకంగా కలిసి సమయం గడుపుతూ ఉంటారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలంటే అభిమానులకు ఎంతగానో ఇష్టం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇండస్ట్రీలో బాగా దగ్గరైన వ్యక్తి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. వీరి మధ్య మైత్రి కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఇండస్ట్రీ వరకే పరిమితమైన ఈ విషయాన్ని ఇటీవల అల్లు అర్జున్ ఓ టీవీ షోలో బయటపెట్టారు. బన్నీ తన పర్సనల్ విషయాలను కేవలం దర్శకుడు సుకుమార్ తోనే షేర్ చేసుకుంటారట. ఇక మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఫ్రెండ్షిప్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ప్రొఫెషనల్ గా వాళ్ల మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ వాళ్ల ఫ్రెండ్షిప్ మాత్రం చెక్కు చెదరలేదు. సినిమాల్లో కలిసి నటించకపోయినా ఎన్నో టీవీ షోల్లో వాళ్లు తమ బంధాన్ని బాహ్య ప్రపంచానికి చాటి చెబుతూ వచ్చారు. స్టార్ హీరోయిన్స్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలా ప్రస్తుతం సౌత్ లో బాగా ఫేమస్ అయిన ఫ్రెండ్స్ కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒకసారి కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ కెరీర్ ప్రారంభ దశ నుంచి ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. 2020లో తన ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ సెషన్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని తమన్నాని అడిగిన వెంటనే కాజల్ పేరు చెప్పింది. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అందరికీ అర్థమైంది. కెరీర్ లో ఎవరితో ఎంత పోటీలో ఉన్నా తమ మైత్రిని మాత్రం సినీ స్టార్స్ చెక్కు చెదరనివ్వడం లేదు. తమ స్నేహానికి విలువ ఇస్తూనే ఉన్నారు. అవసరమైన ప్రతిసారి ఆ హీరోలే తమ మిత్రబంధం గురించి గొప్పగా చెబుతూ స్నేహం అంటే ఇదేరా అంటూ ప్రూవ్ చేస్తున్నారు. ఇలా కష్టాల్లో, నష్టాల్లో, బాధలో, సంతోషంలో నే ఉన్నానంటూ తోడుండే దోస్తులందరికీ 10 టీవీ కూడా చెబుతోంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. డబుల్ ఇస్మార్ట్ మాస్ జాతరకు సమయం ఆసనమైంది. డబ్బింగ్ పనులను డబుల్ స్పీడ్ తో పూర్తి చేసుకుంది ఇస్మార్ట్ టీం. ప్యాచ్ వర్క్ లను కూడా ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుంది. ఇక మూవీ ప్రమోషన్ పైన ఫోకస్ పెట్టిన పూరి టీం శంకర్ గాడి మెంటల్ మాస్ కి రెడీ అయిపోండి అంటూ రచ్చలేపుతోంది. పైగా ఫస్ట్ ఈవెంట్ ను ఇస్మార్ట్ గా ప్లాన్ చేసుకుంది. పూరి, రామ్ సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేసేందుకు డబుల్ ఇస్మార్ట్ రెడీగా ఉంది. ఈ మూవీ ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ పూరి, హీరో రామ్ గంపెడు ఆశలతో మూవీ ప్రమోషన్స్ పై గురిపెట్టారు.
ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఆదివారం ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకి మ్యాసివ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. డబుల్ స్మార్ట్ టీజర్ కి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి మ్యాజిక్ ను రిపీట్ చేయబోతున్నారని ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు గ్లిమ్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఆటోమేటిక్ గా ట్రైలర్ పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పూరి తన మార్క్ రా మేనరిజమ్స్ మిస్ అవ్వకుండా పంచ్ డైలాగ్స్ తో ట్రైలర్ ని కట్ చేశారు. ఇటు డబ్బింగ్ స్టూడియోలో రామ్ డబుల్ స్మార్ట్ స్టైల్లో చెబుతున్న డైలాగ్స్ మాస్ జనానికి పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా పూరికి ఈ ప్రాజెక్ట్ ఇజ్జత్ కా సవాల్ అనుకోవచ్చు. ఆయన్ను లైగర్ మూవీ కోలుకోలేని దెబ్బతీసింది. ఇక రామ్ కూడా వరుస ప్లాఫుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇరువురు కలిసి చేసిన ఈ సీక్వెల్ ఖచ్చితంగా ఆడాల్సిన అవసరం ఉంది. మరి ఈ సీక్వెల్ ఫార్ములా ఏ రేంజ్ డబుల్ హిట్ ఇస్తుందో చూడాలి. కల్కి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కల్కి 2 ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇంతకీ కల్కి 2కి వచ్చిన కష్టమేంటి? సెట్స్ మీదకు వెళ్లడానికి ఎందుకంత గ్యాప్ తీసుకుంటోంది? కల్కి సెకండ్ పార్ట్ రావడానికి ఇంకెంత సమయం పడుతుంది? పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం కల్కి 2898 AD. ఈ మూవీలో ప్రభాస్ సహా కమల్, అమితాబ్ లాంటి దిగ్గజాలు నటించడంతో ఇండియన్ సినిమా నుంచి మరో గ్రేట్ సినిమాగా నిలిచింది. పార్ట్ 1లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్ 2లో సమాధానాలు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కల్కి 2 వచ్చే ఏడాది జూన్, జులై కల్లా రిలీజ్ అయిపోతుందంటూ ఈ మధ్య ప్రకటించేశారు నిర్మాత అశ్విని దత్. అదే టైంలో దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ కల్కి 2 కోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించబోతున్నామని, సినిమా ఎప్పటికి పూర్తవుతుందనే విషయాన్ని అప్పుడే చెప్పలేమని క్లియర్ గా చెప్పేశాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అశ్విని దత్, నాగ్ అశ్విన్ చెప్పిన గడువు కంటే కల్కి 2 ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇటు కల్కి మూవీలో నటించిన దీపికా పదుకునే ప్రెగ్నెంట్ గా ఉన్నారు. సెప్టెంబర్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. సో కల్కి 2 షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలా మంది అనుకోవచ్చు. కానీ అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కనీసం ఏడాది పాటు గ్యాప్ తీసుకోవాలని భావిస్తోందట దీపికా పదుకునే. దీనికోసం ఆమె తనకెంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్ట్ ను కూడా కాదనుకుంది. ఇదే క్రమంలో ఆమె ఓ పాపులర్ షో సీజన్ 3కి కూడా నో చెప్పిందట. ఇవన్నీ చూస్తుంటే ఆమె కల్కి 2 షూటింగ్ కు కూడా దూరమయ్యేలా ఉంది. సంక్రాంతి తర్వాత కల్కి 2ను సెట్స్ పైకి తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తోంది. ఇటు చూస్తే సినిమా కథ మొత్తం దీపికా పాత్ర చుట్టూనే తిరుగుతోంది. ఆమె ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలు. ఇరువురికి టన్నుల కొద్దీ మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆ ఇద్దరి హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగితే ఏ రేంజ్ లో తలపడతాయో తెలిసిందే. అయితే ఆ ఇద్దరి సినిమాలు పోటీలోనే లేవు. ఒకరి సినిమాతో మరొకరికి సంబంధమే లేదు. అయినా ఓ విషయంలో మాత్రం 2 సినిమాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు బడా హీరోలు ఎవరు? వారు ఏ విషయంలో పోటీ పడుతున్నారు? యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలొచ్చాయంటే వారి ఫ్యాన్స్ కి పూనకాలే. ఎన్టీఆర్ దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ బరిలో వీరి సినిమాలకు పోటీ లేనేలేదు. కానీ దేవరా, పుష్ప 2 సినిమాలు మాత్రం లీకుల పరంగా పోటీ పడుతున్నాయి. ఒకరోజు ఈ సినిమా నుంచి లీక్ వస్తే మరో రోజు ఆ సినిమా నుంచి లీక్ వస్తోంది. మొన్నటికి మొన్న దేవరా సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్ ఒకటి లీక్ అయింది. ఆల్రెడీ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటికీ ఈ లుక్ ఇంకాస్త డిఫరెంట్ గా ఉంది. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అంతలోనే అది డిలీట్ అయింది. అది జరిగి 2 రోజులైనా కాకముందే పుష్ప 2 నుంచి యాక్షన్ సీన్ ఒకటి లీక్ అయింది. ఇందులో అల్లు అర్జున్ వెనక నుంచి కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నడవకపోయినా వీడియో లీక్ అవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు దీనికి పోటీగా దేవర నుంచి జాన్వీ కపూర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన జాన్వీ కపూర్ ఫోటోలు బయటకు రావడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇలా మినిమం గ్యాప్స్ లో లీకులతో దేవర, పుష్ప 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. నిజానికి ఈ 2 సినిమాలు చాన్నాలుగా లీకులతో ఇబ్బంది పడుతున్నాయి. కానీ అవుట్డోర్ షూట్స్ కావడం వల్ల మేకర్స్ ఏం చేయలేకపోతున్నారు. పిఠాపురంలో కమిటీ కుర్రాళ్లు మంచి మనసు చాటుకున్న రష్మిక, ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ రెడీ చేసిన నివేదా థామస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం.
పవన్ కళ్యాణ్ గెలుపుతో పిఠాపురం పేరు దేశమంతా మారుమోగిపోతోంది. రాజకీయ నాయకులే కాదు, పవన్ గెలుపుతో సినిమా వాళ్ల చూపు కూడా పిఠాపురం వైపు వెళ్లింది. నిహారిక కొణిదెల నిర్మాతగా చేసిన కమిటీ కుర్రాళ్లు టీం పిఠాపురాన్ని విజిట్ చేసింది. తర్వాత వైజాగ్ కూడా వెళ్లనుంది ఈ మూవీ టీం. బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాన్ ఇండియా క్వీన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మంతన సోషల్ ఇష్యూస్ పైన తనదైన స్టైల్లో రియాక్ట్ అవుతోంది. ఆమె మొదటిసారి తన మంచి మనసు చాటుకుంది. కేరళ వయనాడ్లో ఇటీవల కొండ చర్యలు విరిగిపడి సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు రష్మిక ముందుకు వచ్చింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బడ్డీ రీసెంట్ గా థియేటర్లకు వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బడ్డీ వర్క్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు డైరెక్టర్ శామ్ ఆంటోస్. నివేద థామస్ నటిస్తున్న సినిమా 35 చిన్న కథ కాదు. ఈ సినిమాను రానా దగ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ యాంథమ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్షిప్ డే కానుకగా ఈ సాంగ్ ను ఆదివారం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.